మై ఛానల్ మేఘనాస్ వరల్డ్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఈ వ్లాగ్ అయితే మీరు ఆల్రెడీ తమ్నేల్లో చూసినట్టుగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిద్దాం అనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డు లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మీకు చూపించేవి రెండు పింక్ కలర్ అనమాట, కాకపోతే డిఫరెంట్ షేడ్స్. స్టార్టింగ్ మీకు సూపర్ బ్యూటిఫుల్ బ్లౌజ్ చూపిస్తాను. ఇది 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 అసలు ఎంత బాగుంటుందంటే, దీనికోసమే మనం ఇట్లా కొన్ని చున్నీ కోసం అవుట్ఫిట్ తీసుకోవడము, బ్లౌజ్ కోసం అవుట్ఫిట్ తీసుకోవడం అట్లా ఉంటుంది కదా, అందులో ఇది అనమాట. ఇది నార్మల్గా మనము శారీస్ పైకి అట్లా కూడా పేర్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. పింక్ అలాంగ్ విత్ గోల్డ్ కలర్ వచ్చిందనమాట, కంప్లీట్ మిర్రర్ వర్క్. యా అండ్ దీనికి స్లీవ్స్ వచ్చినాయి, కాకపోతే మేము స్లీవ్లెస్ ఉంచుకున్నాము. యూజువల్గా నాకు బన్నీకి అయితే నాకైతే స్పెషల్గా స్లీవ్లెస్ చాలా ఇష్టము. అండ్ యా మంచిగా కనిపిస్తుంది కూడా అని చెప్పి వి ఫీల్ అనమాట. యా ఈ టాప్ పైన చాలా చండాలంగా ఉంది, బట్ ఎనీవే ఇది ఐ డోంట్ నో వెదర్ హౌ ఐఎమ్ షోకేసింగ్ టు యూ. ఇంకా ప్లెయిన్ శారీ పైకి కట్టుకుంటే అసలు ఎంత బాగుంటుందో. యూ లుక్ వెరీ ప్రిటీ. ఇది మేము తీసుకొని ఆల్మోస్ట్ నేను డిగ్రీలో ఉన్నప్పుడు తీసుకున్నాము. వెన్ ఐ వాజ్ ఇన్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ అనుకుంటా, సెకండ్ ఇయర్, ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్. చాలా ఇయర్స్ అవుతుంది. నౌ ఐఎమ్ ఇన్ టు పీజీ. నెక్స్ట్ లెట్స్ ఇది బాటమ్ ఇయర్. ఈ డోరీస్ బ్లౌజ్ అండ్ దీనికి లెహంగాకి సేమ్ వచ్చినాయి. ఇది కూడా ఇట్లా. అండ్ ఇది ఎంత కంఫర్టబుల్ ఉందంటే క్లాత్ చాలా కంఫర్ట్ గా ఉంది. ఈ డ్రెస్ అయితే బన్నీ మంచిర్యాలలో మాంగళ్యాలో తీసుకుంది. నాకు బాగా గుర్తు. మేము గృహప్రవేశంకి జస్ట్ ఒక డే బిఫోర్ మా మమ్మీ బన్నీ వెళ్ళి తీసుకున్నారు. సో అలా నాకు బాగా గుర్తుంది. ఇదైతే మాంగళ్య, సారీ మాంగళ్య కాదు, బాగా గుర్తుంది అంటున్నా, మాంగళ్య అని చెప్పి. ఇది వైభవంలో తీసుకుంది, మంచిర్యాలలోనే, కాకపోతే వైభవంలో తీసుకుంది. ఇంకొక డ్రెస్ అది కూడా మాంగళ్య ఆర్ సౌత్ ఇండియా అయి ఉంటుంది, నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ ఎనీవే. యా సో ఈ అవుట్ఫిట్ డ్యూయల్ షేడ్ అనమాట, పింక్ కలర్ అలాంగ్ విత్ బ్రౌన్ కలర్. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఎప్పుడు అంటే ఎక్కువగా పింక్ అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, ఇట్లా బ్రౌన్ మాకు ఇట్లా ఒక్కటే ఉందన్నమాట. యా ఎనీవే నాకు ఎప్పుడు ఏ అవుట్ఫిట్ అయినా కూడా ఇట్లా బ్లౌజెస్ రెడీమేడ్గా తీసుకుంటా అనిపిస్తుంది. ఫ్రంట్ చాలా బ్యూటిఫుల్గా ఇస్తారు, కాకపోతే వెనకాల మాత్రం హై నెక్ ఉంటుంది కదా, దాట్స్ వై వీ గో త్రూ కస్టమైజేషన్. మనకి ఇట్లా కిందకి డీప్ నెక్స్ కావాలంటే అఫ్ కోర్స్ అందరు వేసుకోరు అట్లా, అందుకే ఇట్లా ఇస్తారేమో. ఎనీవే ఇంకా ఇది చాలా లూజ్గా ఉండే, ఈ ముందర అంటే సైడ్కి స్టిచెస్ వేయడానికి అవ్వలేదు. అట్ ద సేమ్ టైం అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అందుకే నేను చెప్పిన ఇక్కడ ట్రై చేసినాం అనమాట. సో ఇలా మీరు కూడా ఎప్పుడైనా సైడ్కి వేస్తే ఏమవుతుందంటే చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు ఎందుకో. సో అందుకే నేను ఇక్కడ కొంచెం అండ్ ఇటు నుంచి కొంచెం తీసుకొని మధ్యలో ఏమని చెప్పిన అనమాట. నార్మల్గా అంటే ఇలా వర్క్ లేకపోతే నేనే స్టిచెస్ వేసుకుంటాను, కానీ ఇది చాలా వర్క్ ఉంది అండ్ సూది కూడా ఇరిగిపోతుంది కదా. నేను ఒక ప్రయోగం ఆల్రెడీ ఒక అవుట్ఫిట్కి అయితే చేసిన, సూది కూడా విరగొట్టిన. ఫస్ట్ టైం అసలు నేను మిషన్ నేర్చుకునేటప్పుడు ఎప్పుడు కూడా సూది అస్సలే విరగొట్టలేదు. కాకపోతే ఒక్క అవుట్ఫిట్, అదేంటి కంప్లీట్ అవుట్ఫిట్ కాదు, జస్ట్ ఒక బ్లౌజ్ వర్క్ వల్ల ఇరిగిపోయింది సూది. ఎనీవే సో ఇదన్నమాట. ఇలా కొంచెం తీస్తే ఇది ఎట్లా ఉంది అంటే, దిస్ ఇస్ లైక్ డిజైన్, ఇది డిజైన్ లాగానే కనిపిస్తుంది. ఇది మా గృహప్రవేశంకి వేసుకుంది అనమాట బన్నీ. ఇది అప్పుడు వేసుకుంటే మళ్ళీ బన్నీ అసలు నాకు తెలిసి ఒక్కసారి వేసుకుంది. ఎప్పుడంటే బన్నీ ఏదో శ్యామలాది ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళింది, సమ్ ఏదో నాకు గుర్తులేదు, కానీ ఆ ప్రోగ్రామ్కి వేసుకుంది. ఇప్పుడు వేసుకుంది 2 times అంతే.
మోస్ట్‌లీ అందరూ అంతే గదా! ఇప్పుడు నేను మీకు సెకండ్ డ్రెస్ చూపిస్తాను. అప్పుడప్పుడు అట్లా ఎందుకు జూస్తున్నా అంటే అటు సైడ్ మిర్రర్ ఉంది. ఫోన్ దానికి అపోజిట్‌లో ఉంది. నేను కనిపిస్తున్నానా లేదా అని చెప్పి చూస్తున్నా అనమాట. అండ్ యాహ్! దిస్ ఈస్ ద డ్రెస్. ఇది కూడా పింక్ కలర్. కాకపోతే ఇందాక చూపించిందయితే థిక్ పింక్ అనమాట. ఇది కంప్లీట్ బేబీ పింక్. మాకసలు ఎందుకో తెలవదు. ఎప్పుడు గూడా మేము డ్రెస్ తీసుకునేటప్పుడు ఈవెన్ సద్దులకి డ్రెసెస్ కొనుక్కునేటప్పుడు గూడా చాలా స్ట్రిక్ట్‌గా అనుకుంటాం తెలుసా? మేము పింక్ తీసుకోవద్దు అని. ఎందుకంటే లిటరల్లీ మా దగ్గర పింక్ డ్రెసెస్ చాలా ఉన్నాయి. పింక్ డ్రెసెస్‌దే వీడియో చేస్తాను. తీసుకోవద్దు అనుకున్న ప్రతిసారి అంటే చాలా గట్టిగా అనుకున్న ప్రతిసారి పింక్ కలర్‌దే నచ్చుతది. ఒక పింక్ కలర్ ఫ్రాక్ ఉండే. అది గూడా ఆహ్, వై వైభవంలోనే తీసుకున్నాము. అప్పట్లో మేము రెగ్యులర్‌గా వైభవంలోనే తీసుకుంటుండే. అంటే అప్పుడు ఇక్కడ ఉండే గాబట్టి, ఇక్కడ నుంచి ఇంకా మంచిర్యాల దగ్గర అని మంచిర్యాలలోనే ఇక్కడ అదే గదా! సో, అక్కడ తీసుకునేవాళ్ళమనమాట. ఇంగిప్పుడంతా హైదరాబాద్‌లో ఉండడం వల్ల అక్కడ అయిపోతుంది గానీ, ఎనీవే సో, అది పింక్‌కి మాకు ఐ డోంట్ నో. మొన్న కూడా మొన్న దసరాకనుకుంటా మొన్న దసరాకి మొన్న సద్దులకి మారింది. రెడ్ కలర్ వచ్చింది. యాహ్! ఎనీవే ఫస్ట్ ఈ డ్రెస్ ఇప్పుడైతే నేను ఇ ఇది చూపిస్తా. ఓకేనా? బాటమ్ మీద చూపిస్తా. ఇది గూడా సూపర్ కంఫర్ట్ ఉంటది. ఎంత కంఫర్ట్ అంటే చాలా కంఫర్ట్. అండ్ దానికొచ్చిన ఇన్‌సైడ్ గేర్ కన్నా దీనికి ఇంకా చాలా బా వచ్చింది. అంటే ఇంకా దీనికి ఇట్లా బుట్టలాగొచ్చింది. అండ్ మోర్ ఓవర్ అసలిది బరువే లేదు. ఓన్లీ బార్డర్ బరువు ఉందంతే. యాహ్! దిస్ ఇస్ ద ఇదంతా కంఫర్ట్ ఉంది. తెలుసా మేము మొన్నటి వరకు కూడా ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ వరకు గూడా మేము ఈ వర్క్ ఏదైతే ఉందో చాలా డీటెయిల్డ్‌గా ఉండాలి అని చెప్పి మంచి వర్క్ ఉన్నవే తీసుకునేవాళ్ళము. అంటే నేనేదో అట్లా ఓవర్‌గా చెప్పాలని గాదు. నా ఇంటర్ డిగ్రీ స్టార్టింగ్ వరకి గూడా మేము చెప్పినా గదా! మంచిర్యాలలో షాపింగ్ చేస్తుండే అని జెప్పి ఎవ్రీ టైమ్ లిటరల్లీ మాకు సిక్స్త్ క్లాస్ నుంచి అప్పటినుంచి అనుకుంటా. సిక్స్త్ క్లాస్ నుంచి ఎవ్రీ టైమ్ ఇద్దరు అవుట్‌ఫిట్స్ ఖచ్చితంగా 7, 8,000 ఖతం జేయాలి. మళ్ళీ లేడీస్ ఎంపోరియం దగ్గర అక్కడ 2, 3,000 ఖతం జేయాలి. వి ఆర్ లైక్ అట్లుంటుండే అనమాట. అంటే అంత మంచి వర్క్ ఉండాలి. మా మమ్మీ గూడా మంచిది తీసుకోవాలి, మంచి క్వాలిటీ అని చెప్తుండే. కాకపోతే ఇప్పుడు మేమే అంటే అప్పట్లో ఇలా మనకి తక్కువ బడ్జెట్‌లో గూడా మంచిగా వచ్చే కలెక్షన్ అయితే అప్పట్లో ఉందో లేదో నాకు తెలవదు. కాకపోతే ఇన్ని ఆప్షన్స్ లేకుండే అనుకుంటా. అలా తీసుకునేవాళ్ళం. ఇప్పుడు మాత్రం అంతంత ఎందుకు అని అనిపిస్తుంది. కొంచెం బడ్జెట్ తగ్గించుకున్నాము. బట్ ఎనీవే అప్పుడు అంటే అప్పుడు ఒక 10,000 రూపీస్‌వి కొన్నా గూడా ఇయర్‌లో కొన్ని టైమ్సే కొనేవాళ్ళము. ఇప్పుడు ఈవెన్ 2000, 3000ది కొన్నా గూడా యాంపుల్ ఆఫ్ టైమ్స్ కొంటున్నాం ఇయర్‌లో. అంతా అక్కడికొస్తది. ఎండ్ ఆఫ్ ద డే ఇంకా ఎక్కువనే వస్తది. బట్ ఎనీవే కొంచెం వర్క్ అయితే కాంప్రమైజ్ అయినాము. ఇందాక మీకు చూపించిన కదా! అది ఫస్ట్ లెహంగా దాని బ్లౌజ్ అది చాలా అంటే చాలా మిర్రర్స్ అవన్నీ చాలా బాగున్నాయి. మేము టైలర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు గూడా మంచి అసలు ఎంత బావుందో అది. అండ్ ఇది నెక్స్ట్ దీని వర్క్ చూసుకుంటే ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. యాహ్! ఇది కొంచెం దానికి దీనికి కొంచెం కాస్ట్ డిఫరెన్స్ ఉంది. బట్ ఎనీవే బానే ఉంది గదా! అన్నట్లుగా కొంచెం అలా మేము కాంప్రమైజ్ అయ్యి తీసుకుంటున్నాము. బట్ ఎంతైనా ఎక్కువ కన్ను వాటి వైపే ఎళ్ళిపోతది. ఇది నెక్ చాలా బావుంది. వి నెక్ వచ్చిందనమాట. ఈ మధ్య ట్రెండింగ్ ఉంది గదా! ఇది తీసుకొని ఇది లాస్ట్ ఇయర్ సద్దులకి తీసుకుంది బన్నీ. సో, ఒక 1 ఇయర్ అయిపోయింది అంతే. అంతకుముందు ఇట్లా బ్రాడ్ వి నెక్స్ ఉండేవి గాదు గదా! యాహ్! ఇది గూడా చాలా బావుంది వర్క్. ఇట్లా దీన్నేమంటారు ఆలియా కట్. యాహ్! ఎగ్జాక్ట్‌లీ ఆలియా కట్ ఇది. ఐ నీడ్ టు స్టైల్ ఆల్ దీస్ అవుట్‌ఫిట్స్ అండ్ ఇట్లా షూట్ చేసుకోవాలనుకుంటాను. కానీ నేనొచ్చే సాటర్‌డే, సండేకి ఇదంతా పాసిబుల్. ఇప్పటికే నాకు ఒక డేలో అసలు
ఈ 2 డేస్ నుంచయితే ఐ వాస్ స్లీపింగ్ లైక్ ఒక 6 అవర్స్ పడుకుంటున్నాను అంతే. ఈరోజైతే నిన్న ఈరోజైతే ఒక 5 అవర్స్, 5½ అవర్స్ పడుకున్నా అంతే. మధ్యాహ్నం కూడా పడుకోలేదు మళ్ళీ. ఎనీవే యాహ్! దీనికి ఎనకాల మాత్రం సో ఇట్లా వర్కొచ్చింది. మంచిగా వర్కొచ్చింది దీనికి. వర్క్ ఇన్ ఎ సెన్స్ ఇదే ప్రింట్ అనమాట. అండ్ కొంచెం ఇట్లా ఫ్లవర్స్ గూడా వచ్చినాయి. దీనికి కూడా వర్క్ చాలా బాగుంది. తెలుసా మేమిట్లా ఈ వర్క్‌లో మేము కాంప్రమైజ్ అయ్యి ఇట్లా తీసుకుంటే మా మమ్మీయే అసలు దానంతా మంచిగా కనిపిస్తలేదు ఇది. అదెంత మంచిగుంది. అంటే మేము చెప్తాం ఇది కొంచెం తక్కువ రేట్ మమ్మీ అది చాలా డబ్బులైతున్నాయి. ప్రతి ఒక్కటి అట్లా తీసుకోవాలి అంటే ఇట్లా అయితే మాకు కొన్ని ఎక్కువొస్తాయి అనంటే, అట్లా కాదు షీల్ టెల్ లైక్ వి నీడ్ క్వాలిటీ నాట్ ద క్వాంటిటీ అన్నట్టు మాట్లాడుతది. ఒక్కొక్కసారి బట్ నాట్ ఆల్ ద టైమ్స్. బట్ ఎనీవే మంచిగా కనిపించేదే తీసుకోవాలి ఎందుకు అని చెప్తది. బట్ మేమే ఒక్కొక్కసారి ఏదో సేవింగ్ చేద్దాం అన్న థాట్‌లో ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ అవుట్‌ఫిట్ గైస్. ఈ అవుట్‌ఫిట్ చాలా బాగుంటది. కొన్ని డిఫరెంట్ ఓని ఎక్కడో ఉంది దివాన్‌లో. నేను తీసేటప్పుడు నాకు కనిపించలేదు. ఇంకా వీడియో లేట్ అయిపోతుంది తీసుకుందామని చెప్పి తీస్తున్నాను. ఓని ఏం లేదు, నార్మల్ పింక్ కలర్ ఓనియే. జస్ట్ ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి బూటీస్ టైప్ అంతే. ఈ అవుట్‌ఫిట్ అయితే ఇది హైదరాబాద్‌లో తీసుకున్నాము సౌత్ ఇండియాలో. మీరు చూస్తే ఇది కూడా స్లీవ్‌లెస్. నేను, బన్నీ ఎక్కువగా స్లీవ్‌లెస్ ప్రిఫర్ చేస్తాము. నాకైతే స్పెషల్లీ చాలా ఇష్టం గూడా. యాహ్! ఇది కూడా సేమ్ నెక్. ఇంకిది కామన్. ఇలా నాట్స్ వచ్చాయి. నాకు నాట్స్ ఇష్టం ఉండదు. అంటే ఇట్లా బ్రాడ్ నెక్ వస్తే బాగా నచ్చుతది. ఇలా చిన్న నెక్ వచ్చి నాట్స్ అంటే నాకు అస్సలు నచ్చదు. అంటే కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తది. కాకపోతే ఇది కొంచెం లూజ్ ఉంది. ఆల్రెడీ ఇక్కడ మా మమ్మీ ఉండని భుజాలు జారిపోతాయి అని చెప్పి స్టిచ్ చేయించుకున్న తర్వాత తీసేద్దురు అని చెప్పింది. నేను ఇంకా కమింగ్ వీడియోస్‌లో ఇలాంటి అవుట్‌ఫిట్స్ చూపించడము అండ్ నా వెస్టర్న్ వేర్ కలెక్షన్ చూపిద్దామని కూడా అనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ విల్ గో. ఇంకా కమింగ్ డేస్‌లో కొన్ని డ్రెసెస్ కస్టమైజ్ చేయించుకుందాం అనుకుంటున్నాను. యాహ్! దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ అండ్ ఐ హోప్ యూ లవ్ దిస్ వ్లాగ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.